ఆడిపోతున్నావు మొన్న నువ్వే కదా నాకు పాప చదువుకోకపోవడమో ఏదో చేసినావు. ఏమైంది మళ్ళీ ఇట్రా ఇట్రా ఇట్రా. అదే నా కళ్ళు తప్పించుకోలేదా? రా రా రా. ఏమైంది? ఇది చూపి పాప ఏడుంది? ఇది ఆసందుగా మనం వచ్చినప్పుడు ఈయనే కదా. ఇద్దా ఇట్రా. ఏ నువ్వు నా దగ్గర అన్ని అబద్ధాలు చెప్తావు? స్కూల్ పోతున్నావురా? ఏ క్లాస్కి ఇప్పుడు జాయిన్ చేసినారా? షూరా? ఈ పాపను అడిగినా వాడు వాడు వాడే పోకుండా ఉండేది. వాడు అడిగినాడు. వాడు ఎప్పుడు చెప్పేది అదే కదా, తెల్లారి 6 నుంచి రాత్రి 10 గంటల వరకు. ఇప్పుడు స్కూల్కి పోతున్నాడు లేదా? మళ్ళీ పోతున్నాడని అబద్ధం చెప్తావు? ఏడన్నాడు వాడు? ఎస్ఐ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పినా వాని కొడుకు వాడు ఇంకా మారలేదంట. పిలిపించి ఊరికి మేము జైల్లో వేసి చదివిస్తుమా? ఆయనలు రాసుకొని వాని పిలుచుకొని రండి, వాడిని వాళ్ళ అమ్మని ఇద్దరిని. వీళ్ళకు మిగతావన్నీ కూడా వాడు స్కూల్కి పోకపోతే మిగతావన్నీ కూడా కట్ చేయండి, అమ్మఒడి అట్లాంటివన్నీ. పిల్లలందరినీ బేకారుగా వదులుతావమ్మా? ఎట్లమ్మా? అలా కాదు కదమ్మా, వారికి తెలియదు, మనం చెప్పాలి కదా. మనం అట్లా గాలికి వదిలేసి చెప్పలేం కదమ్మా. ఎట్లా మాట్లాడతావు అట్లా నువ్వు? బాగున్నా ఆడిపోతున్నావు? మొన్న నువ్వే కదా నాకు పాప చదువుకోకపోవడమో ఏదో చేసినావు. ఏమైంది మళ్ళీ ఇట్రా ఇట్రా ఇట్రా. అదే నా కళ్ళు తప్పించుకోలేదా? రా రా రా. ఏమైంది? ఇది చూపి పాప ఏడుంది? ఇది ఆసందుగా మనం వచ్చినప్పుడు ఈయనే కదా. ఇద్దా ఇట్రా. ఏ నువ్వు నా దగ్గర అన్ని అబద్ధాలు చెప్తావు? స్కూల్ పోతున్నావురా? ఏ క్లాస్కి ఇప్పుడు జాయిన్ చేసినారా? షూరా? ఈ పాపను అడిగినా వాడు వాడు వాడే పోకుండా ఉండేది. వాడు అడిగినాడు. వాడు ఎప్పుడు చెప్పేది అదే కదా, తెల్లారి 6 నుంచి రాత్రి 10 గంటల వరకు. ఇప్పుడు స్కూల్కి పోతున్నాడు లేదా? మళ్ళీ పోతున్నాడని అబద్ధం చెప్తావు? ఏడన్నాడు వాడు? ఎస్ఐ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పినా వాని కొడుకు వాడు ఇంకా మారలేదంట. పిలిపించి ఊరికి మేము జైల్లో వేసి చదివిస్తుమా? ఆయనలు రాసుకొని వాని పిలుచుకొని రండి, వాడిని వాళ్ళ అమ్మని ఇద్దరిని. వీళ్ళకు మిగతావన్నీ కూడా వాడు స్కూల్కి పోకపోతే మిగతావన్నీ కూడా కట్ చేయండి, అమ్మఒడి అట్లాంటివన్నీ. పిల్లలందరినీ బేకారుగా వదులుతావమ్మా? ఎట్లమ్మా? అలా కాదు కదమ్మా, వారికి తెలియదు, మనం చెప్పాలి కదా. మనం అట్లా గాలికి వదిలేసి చెప్పలేం కదమ్మా. ఎట్లా మాట్లాడతావు అట్లా నువ్వు? బాగున్నా?